నమస్తే సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కన్నతల్లి లాంటి గ్రామాన్ని దత్తత తీసుకోవడం ద్వారా ఆ గ్రామాల అభివృద్ధికి దోహదపడిన వారమవుతాం. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి విద్యాసాగర్ అభిభాషణ. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న కుటుంబ నియంత్రణ, కుష్టు వ్యాధిగ్రస్తుల నివారణ కేంద్రాలు, నిద్రావస్థలో అధికారులు, సత్య ఫోకస్. మదర్ తెరీసా ఆశయాల సాధన కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ పిలుపు. కన్నతల్లి లాంటి ఊరును దత్తత తీసుకోవడం ద్వారా ఆ గ్రామాల అభివృద్ధికి దోహదం చేసిన వారిమవుతామని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విద్యాసాగర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వగ్రామమైన అరివేముల గ్రామంలో జరిగిన స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఎస్పురం మండలం అరివేముల గ్రామ అభివృద్ధికి 24 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. మన్నేరు వాగు రోడ్డు, దోబీఘాట్ నిర్మాణానికి, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు, సర్పంచ్ వెంకటయ్య, జెడ్పీసీఈఓ డాక్టర్ రవి, జెడ్పీటీసీ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. నీళ్లు పోసేటప్పుడు పనులన్నీ మేడం గారు కొంచెం ఇటు వచ్చిపోయాడు. మేడం గారు ఈరోజు మనం ఏవైతే చాలా మామూలుగా వాటంతటవి ఉంటాయని అనుకుంటున్నామో అవి కూడా వాటంతటవి మామూలుగా రాని పరిస్థితులు వస్తాయి. ఒకప్పుడు ఎట్లయితే నీళ్లు ఎవరికైనా దొరుకుతాయి కదా, నీళ్లు ఉచితమే కదా అని ఎట్లయితే అనుకున్నామో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా నీళ్లు కొనుక్కుంటున్నాము. కొన్ని రోజుల తర్వాత గాలి దానంతటదే వస్తుంది కదా, పీల్చుకుంటాం కదా, మనం కూడా బతుకుతాం కదా అని అనుకుంటున్నాం. కాదు, చుట్టుపక్కల గాలి పూర్తిగా చెడిపోతే ఆ గాలి పీల్చిన దాని వల్ల రకరకాల జబ్బులు వస్తాయి. కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మొహానికి చిన్న చిన్న మాస్కులను ఇస్తారు. ఆ మాస్క్ లోపల మనం పీల్చే గాలిని ఆక్సిజన్ అంటాం. ఆ ఆక్సిజన్ చిన్న డబ్బా పెట్టి దాని మీద ముక్కుకి మాస్క్ పెట్టి ఇస్తారు. అది దానిలో ఆక్సిజన్ ఉన్నంతసేపు గాలి పీలుస్తాం, గాలి పీల్చినంతసేపు బతుకుతాం. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటల నుండి నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి బి మోహన్ కుమార్ కోరారు. ప్రముఖ కీళ్ల వ్యాధి నిపుణులు డాక్టర్ శివయ్య, కంటి వైద్య నిపుణులు డాక్టర్ వి సుబ్రహ్మణ్యేశ్వరి, డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలియజేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ చైర్మన్ తాత వెంకట చించయ్ గుప్తా, సెక్రటరీ ఇస్కాల వేణుగోపాల్, ట్రెజరర్ బచ్చు సురేష్ కుమార్, కొణిజెట్టి వెంకటప్పయ్య, ఆర్ఎస్ ఫ్యాషన్స్ శ్రీనివాసరావు, తపన శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంపులో ముఖ్యంగా కీళ్ళ డాక్టర్ గారైన శివయ్య పోట్ల గారు, అలాగే కళ్ళ డాక్టర్ గారైన డాక్టర్ వి సుబ్రహ్మణ్యేశ్వర్ గారు, మరి దంత వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు ఇందులో పాల్గొంటారు. ఇది వీళ్ళకి టెస్టులు ఫ్రీగా టెస్టులు చేస్తారు ఉచితంగా. ఆ ఉచితంగా టెస్టులు చేయడమే కాకుండా ఆ టెస్టులు చేసిన తర్వాత వాళ్ళకి ఫ్రీ. కౌటిల్య సూపర్ బజార్ లో కొనుగోలు చేసిన వారికి లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందజేశారు. కౌటిల్య సూపర్ బజార్ ఎండీ ఎం వెంకటరామయ్య లక్కీ డిప్ నిర్వహించారు. లక్కీ డిప్ లో గెలుపొందిన ఎస్ రవికుమార్, ఎంఆర్ ప్రసాద్, ఎస్ సెరోమే, టి వెంకట్రావులకు 13,000 రూపాయల విలువ చేసే శాంసంగ్ ఫ్రిడ్జ్లు అందజేశారు. అలానే మరో 12 మందికి 5,099 రూపాయల విలువ చేసే ప్రీతి మిక్సీలు, 40 మందికి 725 రూపాయల విలువ చేసే అంజలి దోశ తవాలు అందజేశారు.
లక్కీ డ్రా విజేతలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కౌటిల్య సూపర్ మార్కెట్ ఎక్కువ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ ఇచ్చి ప్రతి నెలవారీ గిఫ్ట్లు ఇస్తూ ఈ బంపర్ డ్రాగా ఈరోజు ఆగస్టు 24న తీయటం జరిగింది. దానిలో మొదటి ప్రైజ్గా ఫ్రిడ్జు, తర్వాత సెకండ్ ప్రైజు మిక్సీలు, థర్డ్ ప్రైజ్గా దోశ తవ. మొత్తం బ్రాంచ్కి 14 మందికి చొప్పున 4 బ్రాంచీలకు కలిపి 56 మందికి ఈరోజు గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. చంద్రిక మెలోడీస్ వారి ప్రథమ కానుకగా ఈ నెల 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అప్పిశెట్టి రత్తయ్య తెలియజేశారు. ఈ సంగీత విభావరిలో గాయని గాయకులుగా నందిగామ గాయకుడు రసూల్, పాడుతా తీయగా గాయకురాలు విష్ణుప్రియ, చంద్రిక, రత్తయ్య మధుర గీతాలు ఆలపించనున్నట్లు తెలియజేశారు. సంగీత ప్రియులు పాట కచేరీని విజయవంతం చేయవలసిందిగా కోరారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రజలకు సుస్థి చేస్తే ఆసుపత్రులకు వెళ్తాం, మరి ఆ ఆసుపత్రులకే సుస్థి చేస్తే అవి ఎవరికి చెప్పుకోవాలి? 3 దశాబ్దాలకు పైగా నిర్మించిన మాతా శిశు వైద్యశాల ప్రాంగణంలో ఉన్న కుటుంబ నియంత్రణ వైద్యశాల, కుష్ఠవ్యాధిగ్రస్తుల ప్రత్యేక నివారణ కేంద్రాలు ఇవాళ రేపో కూలడానికి సిద్ధంగా ఉన్నా పట్టించుకునే నాదుడు లేక కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. నిర్లక్ష్యానికి కూడా నీరసం వస్తుంది, బాధ్యత రాహిత్యానికి కూడా బాధేస్తోంది. ఒకవైపు కార్పొరేట్ ఆసుపత్రులు శరవేగంగా దూసుకు వస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం నత్తకే నడకలు నేర్పుతామంటున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు ఒంగోలు మాతా శిశు వైద్యశాల వెనుకవైపు ఉన్న కుష్ఠవ్యాధిగ్రస్తుల ప్రత్యేక హాస్పిటల్. ఈ హాస్పిటల్ కూలేందుకు సిద్ధంగా ఉంది. వ్యాధిగ్రస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబోచుతున్నారు. బాత్రూంలైతే మనుషులు కాదు కదా, కుక్కలు కూడా ఆ ఛాయలకు వెళ్లాలంటే భయంతో పారిపోతాయి. అలాంటి స్థితిలో బాత్రూంలు ఉంటాయి. మరి వర్షం పడ్డప్పుడు మామూలుగా కాదుగా అక్కడ ఆ పక్క కాస్తుంది, ఇక్కడ కాస్తుంది, ఇది మీరు ఇదంతా కాస్తుంటుంది పడ్డప్పుడు. మనం చేసేదేమీ లేదు, అట్నే మారుతారని అంటుండ్రు. 3 ఏళ్ళు అయింది నేను వచ్చి, అప్పుడు నుంచి అంటూనే ఉండరు మారలేదేం లేదు. కొత్త ఆసుపత్రిలో ఆడికి పోతే రిమ్స్ ఉంది చూడు, అక్కడికి పోతుంది అంటారు. అది ఎప్పుడైతే వార్డు దీనికి సపరేట్గా కట్టాలి, లేక ఇక్కడ ఆపింది. వర్షానికి బాగా ఇబ్బంది పడతారు, గాలి చలిగాలి వాటికేం ఇబ్బంది ఏం లేదు. కానీ వర్షం కూడా ఇక్కడ పడదు, ఈ వార్డు వరకు పడదు. ఇక్కడ వెనకాల కొద్దిగా పడుతుంది అంతే. అన్ని నెలలు కొట్టుండే పాత బిల్డింగ్ ఎప్పుడు పడుతుంది అని భయం వేస్తుంది అంతే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే 30 ఏళ్ళ నుంచి నేను వచ్చేటప్పటి నుంచి నేను వచ్చి 3 ఏళ్ళు. అంతకు ముందు కూడా ఎట్నే ఉంది. ఎవరు మీది? ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? వర్షం పడితే ఏమన్నా నీళ్లు గారటం మీకు దీనివల్ల కాలు తీసేస్తారా? అదే కాంపౌండ్ లో ఉన్న కుటుంబ నియంత్రణ హాస్పిటల్ అయితే మరీ దారుణం. చిన్నపాటి వర్షం పడినా చాలు గోడకు చిల్లులు పడ్డా చందంగా హాస్పిటల్ మొత్తం జలపాతంలా తయారవుతోంది. అందులో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది కూర్చోవాలంటే పొడి లేకపోవడంతో అలాగే విధులు నిర్వహిస్తుంటారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నా వైద్యాధికారులు ప్రత్యామ్నాయ మార్గం చూపకపోవడం చూస్తుంటే ప్రజలకు వీరు పనితీరు పట్ల అసహ్యం వేస్తోంది. అనవసరమైన వాటికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న అధికారులు ప్రజలకు అవసరమయ్యే వాటి పట్ల
శ్రద్ధ ఎందుకు పెట్టరో అర్థం కాదు. ఇకనైనా నిర్లక్ష్యం వీడి 2 ఆసుపత్రులను వేరొక చోటకు మార్చకపోతే పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం పొంచి ఉంది. మనం ఇప్పుడు చూస్తూ ఉంది ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్నటువంటి కుటుంబ నియంత్రణ కేంద్రం. ప్రకాశం జిల్లాలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ కుటుంబ నియంత్రణ కేంద్రం మీరు చూశారు ఇప్పటి వరకు ఎంత దారుణంగా ఉందో. కనీసం 2 రోజులు వర్షం పడితే ఇక్కడ విధులు నిర్వహించే డాక్టర్లు కానీ సిబ్బంది కానీ నీళ్ళల్లో ప్రయాణించాల్సిందే. మీరు చూస్తా ఉన్నా ఇప్పుడు మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం. ఇది వైద్యాధికారులు విధులు నిర్వహించే కార్యాలయం. ఇక్కడ కుండపోత వర్షం పడినట్లు వాళ్ళు విధులు నిర్వహించడానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి. పైనుంచి ధారాపాతంగా వర్షం పడతా ఉన్నా కానీ వాళ్ళు సీట్లలో కూర్చొని కనీసం ఒక 2 నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి. ప్రభుత్వం ఒకవైపు లక్షల కోట్లు వేలాది కోట్లు ప్రభుత్వ ప్రజా వైద్య ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్న దృష్ట్యా కనీసం ఇక్కడ కనీస వసతులు లేదు. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ పేషెంట్స్ ని తీసుకొచ్చి చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తారు కుటుంబ నియంత్రణ. ఇక్కడ నుంచోడానికి కనీసం ఒక్క చిన్న తేమ, మొత్తం ఈ గది మొత్తం తేమతో కూడుకున్నది. పైన ఎప్పుడు కూలిపోతుందో అన్నట్టుగా స్లాబ్ ఫ్యాను ఎప్పుడో నిర్మించింది, దాదాపు 30 సంవత్సరాల పైబడి నిర్మించినటువంటి ఈ అత్యాధునికంగా కట్టించారు. ఇంకా పాత రిమ్స్ కూడా బాగా ఉంది. మరి అక్కడికి ఎందుకు మార్చట్లేదో ప్రభుత్వ అధికారులకే తెలియాలి. మనం చూస్తా ఉన్నాం ఇక్కడ బయట కూడా ఆపరేషన్ థియేటర్, ఇవి వార్డు మొత్తం వర్షం నీటితో దారుణంగా ఉంది. ఇక్కడ వ్యాక్సిన్స్ నిలిపి ఉండే స్థలం ఇది. ఈ గదిలో ఇక్కడ కూడా స్టాఫ్ ఉంటారు. ఇది కూడా దారుణమైన పరిస్థితి. హరీష్ ఉన్నాడు. హరీష్ గారు చెప్పండి, అసలు వర్షం పడితే మీకు ఇబ్బంది ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుంది? కంపల్సరీ ఒక 2 or 3 days మాకు ఇదే ప్రాబ్లం ఉంటుంది సార్. వాన ఏంటంటే కారుతూనే ఉంటుంది అంతే సార్. గతంలో ఎప్పుడన్నా మీరు మార్చడానికి ఏమైనా ప్రయత్నం జరిగింది? మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. ఆల్రెడీ ఏంటంటే రిమ్స్లో, పాత రిమ్స్లో ఏంటంటే రూమ్స్ ఉన్నాయి, వేకెన్సీ అని చెప్పేసి డిఎంహెచ్ఓ మేడం గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు. మేడం గారు స్పందించారు బాగానే. రూమ్స్ ఏంటంటే త్వరలోనే రూమ్స్ ఇప్పిస్తామని చెప్పి కూడా మేడం గారు చెప్పున్నారు సార్. ఇది ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది? ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అడిగిరి? అంటే నేను రాష్ట్రం నుంచి ఉన్నాను సార్. డాక్టర్లు కూర్చోడానికి కూడా చాలా అన్యాయంగా ఉంది. మరి ఎట్లా వాళ్ళు ఎంతసేపు కూర్చుంటారు? వర్షం పడితే వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ? అంటే వర్షం పడితే ఏంటంటే మామూలుగా ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంటుంది సార్. మాతా శిశు వైద్యశాలలో ఉన్నటువంటి కుటుంబ నియంత్రణ కేంద్రం. అత్యంత దయనీయమైన పరిస్థితి. వర్షం పడితే కార్యకలాపాలు పూర్తిగా స్తంభించే పరిస్థితి. ఇదే క్లస్టర్ కార్యాలయం కూడా ఇదే. ఎప్పటి నుంచి దాదాపు 35 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ కుటుంబ నియంత్రణ కేంద్రం వర్షం పడితే చిల్లులు పడ్డ జల్లెళ్ళ ఉండే పరిస్థితి. ఎవరు విధులు నిర్వహించే పరిస్థితి కాదు. పేషెంట్లు, థియేటర్లు కానీ, కార్యాలయ సిబ్బంది కానీ, డాక్టర్లు కానీ వారు పూర్తి స్థాయిలో పని చేయలేని పరిస్థితి. ఈ హాస్పిటల్ని త్వరగా ఇక్కడ నుంచి తరలించి ఒక మంచి కేంద్రానికి తరలించి పేషెంట్లకు కానీ, వైద్యులకు కానీ, ఇక్కడ సిబ్బందికి కానీ ఎటువంటి అసౌకర్యం లేకుండా అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ప్రభుత్వ వైద్యాధికారులు చర్యలు తీసుకుంటారని సత్య న్యూస్ ను కోరుకుంటా ఉంది. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో శరత్, సత్య న్యూస్, ఒంగోలు. వార్షిక తనిఖీలలో భాగంగా ప్రకాశం జిల్లా 34 ఆంధ్ర బెటాలియన్ ప్రధాన కార్యాలయాన్ని 34 ఆంధ్ర బెటాలియన్ ఆఫీషియోటింగ్ సిఓ కల్నల్ ఎంఎస్ పాటిల్ తనిఖీ చేశారు. వల్లూరులో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆయన జిల్లాలో ఎన్సీసీ క్యాడెట్స్ క్యాంపులు మరిన్ని నిర్వహించనున్నామని తెలియజేశారు. ఎన్సీసీ కేటాయించిన స్థలంలో త్వరితగతిన నిర్మాణాలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్సీసీ గ్రూప్ కమాండర్ గుంటూరు హెడ్ క్వార్టర్స్ కల్నల్ బీహెచ్కే నాయుడు, గుంటూరు ట్రైనింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మోహన్ రావు, సుబేదార్ కరుణాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్ బి రాజశేఖర్, ఫస్ట్ ఆఫీసర్లు బొంతు ఆనందరావు, నాగేంద్రరావు, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
Will be the dress for the evening during camp. But ये क्यों हम शूटिंग वो डिस्ट्रीब्यूशन पॉइंट और ये 600 प्लेट्स ఇక్కడ ఈ సెటప్ చూసి వీళ్ళ యాక్టివిటీస్ నేను నిరీక్షించాను. చాలా బాగా ఎన్సిసిని నడిపిస్తున్నారు. 43 ఇన్స్టిట్యూషన్స్లో 3000 క్యాడెట్స్తో మన క్యాడెట్స్ ఈ ఎన్సిసి క్యాడెట్స్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. గుంటూరు గ్రూప్ కింద మన గుంటూరు గ్రూప్కి చాలా మంచి పేరు తెస్తున్నారు. ఆర్డీ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ నాగులపురపాడు మండల అధ్యక్షులు షేక్ ఖాజావలి కోరారు. మండల పార్టీ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సత్య న్యూస్ లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కి తిరిగి స్వాగతం. సమాజ సేవకు పునరంకితమైన భారతరత్న మదర్ తెరీసా ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు పయనించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ యాస్మిన్ పిలుపునిచ్చారు. నగరంలోని ప్రభుత్వ భద్రుల పాఠశాలలలో జీవీఎస్ మరియు జీపీఎస్ చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో జరిగిన మదర్ తెరీసా జయంతి వేడుకలలో డాక్టర్ యాస్మిన్ ముఖ్య అతిథిగా హాజరై సందేశమిచ్చారు. సేవకు మారుపేరైన మదర్ తెరీసా తల్లులకే తల్లి లాంటిదని కొనియాడారు. డాక్టర్ రాజ్ విమల్, డాక్టర్ శ్రీకాంత్, యాదాల రాజశేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని మదర్ కి ఘనంగా అంజలి ఘటించారు. ఫోటో వస్తుంది. మీరందరూ చాలా స్పెషల్ చిల్డ్రన్, అందుకని ఒక స్పెషల్ మదర్. మనందరు దేవుడు అందరిలో ఉండరు కాబట్టి మనకి మదర్స్ రూపంలో ఇచ్చారంటారు. ఆ మదర్స్ కే మదర్ అన్నమాట మన మదర్ తెరీసా. ఆవిడ చెప్పారు కదా ఇప్పుడే డాక్టర్ గారు వాళ్ళు, ఎంతో దూరం నుంచి వచ్చి అన్ని వదులుకొని, అది వాళ్ళు వాళ్ళ అనేది కాకుండా అందరికీ సేవ, అంటే తన యాటిట్యూడే సేవ చేయాలి. అంతటి మహనీయురాలు ఆవిడని గుర్తు చేసుకుంటూ మీ అందరి మధ్య ఉండటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ స్పెషల్ కాబట్టి మీ అందరికీ స్పెషల్ గా వేరే ఆస్పెక్ట్స్ లో డెఫినెట్లీ యు ఆర్ ఆల్ వెరీ గ్రేట్. మీ అందరిలో ఇంకొక గుణం ఉంటుంది, అదేంటి అనేది తెలుసుకొని దాన్ని బయట పెట్టుకొని మీరు దాన్ని యాక్టివేట్ చేసుకొని ముందుకు సాగాలన్నమాట. ఏంటి మీకు ఒకళ్ళకి ఆర్ట్ రావచ్చు, ఇంకొకళ్ళకి ఇంకొక ఆక్యుపేషన్, ఇంకొక అల్లికలు రావచ్చు, ఇంకొకటి అలా పనిచేసే విధానము, తర్వాత ఇలాంటివి మీలో మీకు ఏమిటి బాగుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోండి, దాన్ని ముందుకు తెచ్చుకోండి. మనకి ఉన్న మనకి ఏమైతే తక్కువ ఉందో దాన్ని అధిగమించి అందరికి సహాయం చేయాలి. భారతదేశంలో కోట్ల మందికి, అలాగే ఆవిడ సహాయ సంస్థలు 100 దేశాల్లో ఉన్నాయి. అందరికీ చాలా హెల్ప్ చేశారు. మెడికల్ పరంగా లెప్రసీ రోగుల్ని, కుష్ఠ రోగుల్ని, టీబీ రోగుల్ని, హెచ్ఐవి రోగుల్ని
అందరూ ఆ టైంలో అందరూ వాళ్ళని దూరంగా ఉంచేవాళ్ళు, దగ్గర చేర్చేవాళ్ళు కాదు. తన దగ్గర చేర్చుకొని మన దేశం గర్వించదగినట్టు నోబెల్ శాంతి బహుమతి తీసుకున్నటువంటి ఏకైక మహిళ మదర్ తెరిసా గారి 105వ జయంతి ఉత్సవాలు మరి జీవీఎస్ అండ్ టీపీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఈరోజు మాకు అత్యంత ప్రియమైన ప్రభుత్వ బదిర్ల పాఠశాలలో నిర్వహించాలని మరి మేము అనుకున్నాం. మరి ఈ ప్రోగ్రాంకి మరి మనకి ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు ఇన్వైట్ చేశాం మేడంని. ఇక్కడ మన కలెక్టర్ గారు వాళ్ళు వచ్చేటప్పుడు మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారు అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో అండర్ 19 ఫుట్బాల్ జిల్లా టీమ్ సెలక్షన్స్ ఒంగోలు ఏబీఎం క్రీడా మైదానంలో నిర్వహించారు. అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి హరనాథ్ బాబు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సెలక్షన్స్ కు హాజరైన క్రీడాకారులను ఏబీఎం కళాశాల ప్రిన్సిపల్ లూకా ఆనంద్ పరిచయం చేసుకుని చక్కటి క్రీడా ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 11, 12, 13 తేదీలలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా జట్టు పాల్గొంటుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏబీఎం పీడీ కె డేవిడ్ రాజు, ఏకేవీకే పీడీ వెంకటేశ్వర్లు, సింగరాయకొండ నరసింహరావు, చందలూరు పీడీ సుబ్బారావులు పాల్గొన్నారు. సెలక్షన్స్ ప్రకాశం జిల్లా తరఫున టీంను సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ఏబిఎం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో సెలక్షన్స్ జరుగుతున్నాయి. దీనిలో సెలెక్ట్ అయినటువంటి 16 మందిని ఒక వారం రోజుల పాటు ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇచ్చి వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగేటువంటి టోర్నమెంట్కి, ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్కి టీంని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా చెప్పుకోదగింది ఏంటంటే ప్లేయర్స్ అందరికీ రావడానికి పోవడానికి ఫేర్స్ కూడా అసోసియేషన్ తరఫున బేర్ చేస్తూ ఉన్నారు. పిల్లలు చక్కగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ మంత్ 11, 12, 13లో జరిగే టోర్నమెంట్స్కి ఇక్కడ వారం రోజుల పాటు ఈ కళాశాల పీడీ డేవిడ్ రాజు గారి ఆధ్వర్యంలో కోచింగ్ ఇచ్చి తర్వాత మేము ఎమ్మిగనూరు పంపడం జరుగుతుంది. అక్కడ కనుక విన్నర్ సాధిస్తే కొంతమందిని నేషనల్ మీట్ సెలెక్ట్ చేసి నేషనల్ జమ్మూ కాశ్మీర్లో జరిగే నేషనల్కి పంపడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే మాకు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు గత అండర్ 19 ఫెడరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు వరకు డబ్బులు అనేది ఎక్కడ పెట్టుకోవట్లేదు పిల్లలకి. ఈ సంవత్సరం మేమంతా డబ్బులు వేసుకొని కొంత పౌండ్ రౌండ్ ఛార్జీలు కొంతమేరకు వాళ్ళకి మేము దాన్ని కన్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాము. అదే ఈ సంవత్సరం నుంచి అట్లానే ప్రతి సంవత్సరం కూడా మేము పిల్లలకి చేదోడు వాదోడుగా ఉంటామని. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఫుట్బాల్ సెలక్షన్స్ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంది. దాదాపు ఒక 50 మంది స్టూడెంట్స్ వివిధ కాలేజ్ నుంచి అటెండ్ అవ్వటం, వాళ్ళు విత్ షూతో వచ్చి ఆడటం చాలా సంతోషకరము. ఈ ప్రకాశం జిల్లాలో ఫుట్బాల్ కూడా మంచి ఆదరణ కలిగి ఉందని మేము చాలా సంతోషిస్తున్నాం. దానికి అండర్ 19 స్కూల్ గేమ్స్ సెక్రటరీస్ కానీ, మా ఫిజికల్ డైరెక్టర్స్ కానీ, మరియు ప్రతి ఒక్క కాలేజీ ప్రిన్సిపాల్స్ కూడా మంచి ఎంకరేజ్ చేస్తూ పంపించినందుకు వాళ్ళకి మేము మద్దిపాడు మండలంలోని దొడ్డవరం గ్రామంలో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆదిలక్ష్మి రైతుల నుండి అర్జీలు స్వీకరించారు. వీటిని ఆన్లైన్లో పొందుపరుస్తామని ఆదిలక్ష్మి తెలియజేశారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కన్నతల్లి లాంటి గ్రామాన్ని దత్తత తీసుకోవడం ద్వారా ఆ గ్రామాల అభివృద్ధికి దోహదపడిన వారమవుతాం. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి విద్యాసాగర్ అభిభాషణ. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న కుటుంబ నియంత్రణ, కుష్టు వ్యాధిగ్రస్తుల నివారణ కేంద్రాలు, నిద్రావస్థలో అధికారులు, సత్య ఫోకస్. మదర్ తెరీసా ఆశయాల సాధన కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ పిలుపు. సత్య న్యూస్ లో నేటి మాట. ఏదైనా గొప్ప పని తలపెట్టిన మనిషికి ఆత్మవిశ్వాసం అవసరం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.